రేపు భారీ బహిరంగ సభ అంచనాల మించి రాబోతున్నారండి. ఎందుకంటే నిన్న మీరు ఊహించిన విధంగా 22,000 మంది అనుకుంటే 50,000 మంది వచ్చారు. ఈరోజు 50,000 అనుకుంటే 70 దాటినట్టు తెలుస్తుంది. రేపు ఎంతమంది రావచ్చు ఏంటి సార్? రేపు ఆల్మోస్ట్ మేము మా అరేంజ్మెంట్సే 6 లక్షల మందికి చేస్తున్నాం. ఫుడ్ అయితే ఏమి అంతా. సో ఈ 6 లక్షలు కూడా దాటొచ్చు అనే అంచనాల మీద ఉన్నాము. సో లెట్ us see సూపర్ సక్సెస్ స్టోరీ అనేది ఆల్రెడీ అండర్స్టూడ్. కాబట్టి బ్రహ్మాండంగా రేపు మీటింగ్ ఉండబోతుంది. ప్లస్ తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటంటే ప్రతి బస్సుకి రూపాయి చెల్లించి ప్రతి బస్సు తీసుకున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిద్ధం సభలో వేలాది బస్సులు, ఒక్క సభ కాదు ఎన్నో సభలు, ఈరోజు కూడా 10% డబ్బులు కట్టని పరిస్థితి. అది మన నాగరాజు గారు చెప్పినట్టు 100% ఆ డబ్బులు కూడా వసూళ్లు చేసి ఏపీఎస్ఆర్టీసీ బ్రిడ్జ్లో జరిగిన దోపిడీని ఆ డబ్బులు వసూళ్లు చేసి మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీకి కట్టించే బాధ్యత కూడా మాదే. ఏమైనా ఫిర్యాదులు చేయడం జరిగిందా? సిద్ధం సభలు చాలా జరిగాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను వాడుకున్నాం అని చెప్తే ఫిర్యాదు చేసి ఫిర్యాదు ఏముంది, ఎన్ని బస్సులు తీసుకున్నారో తెలుసు, ఎంత డబ్బులు కట్టారో తెలుసు. ఆడ లెక్కలు చూస్తే అర్థమవుద్ది కదా. ఫిర్యాదు ఎందుకు? ఇప్పుడు రావాల్సిన డబ్బులు అయితే ఏపీఎస్ఆర్టీసీకి రావాలా, ఈరోజు కట్ల ఏం వాళ్ళ అబ్బ సొత్తు కాదు కదా. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీ ఓన్డ్ బై భారతీయ సిమెంట్స్ అయితే కాదు కదా, ఆర్ సాక్షి పేపర్ ఓన్ చేయదు. ఏపీఎస్ఆర్టీసీ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. బస్సులు వాడే డబ్బులు కట్టాలా, కట్టిస్తాం. మీరైతే ముందే చెల్లింపు చేస్తున్నారా మీరు తీసుకునే బస్సులకి? ఆల్రెడీ చెల్లించేసాం. అదిగో మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆల్రెడీ డబ్బులు చెల్లించాం. చెల్లించిన తర్వాత బస్సులు తీసుకుంటున్నాం. దట్ ఈస్ టీడీపీ.